హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనమైతే సీటెట్కి సంబంధించినటువంటి ఈవీఎస్ పార్ట్లో కంటెంట్కి సంబంధించి దాంట్లో మనం ఆ సిలబస్ని థీమ్స్ వారీగా కొన్ని స్ప్లిట్ చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో ఫ్యామిలీ, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, వాటర్, షెల్టర్, అలాగే మనకు ట్రావెల్, బేసిక్ ఆఫ్ కెమిస్ట్రీ, అంటే ఇది కూడా దాంట్లోనే ఉంది. అంటే బిలో మనకు ఫిఫ్త్ వరకే ఉంది. కానీ మనము ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటే, అరే ఇది ఇక్కడి నుండి వచ్చింది. అవునా! అరే దీనికి ఇక్కడి నుండి వచ్చింది అని మనకు గూడా ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ట్రావెల్, షెల్టర్ ఇలాగా కొన్ని థీమ్స్ అయితే మనము ఆల్రెడీ ఏంటిది డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొన్ని ఉన్నాయి. అవి మరి ఇంకో 2 వీడియోలలో అయితే అయిపోతాయి. ట్రెడిషనల్ అండ్ ట్రావెల్ ఇవి రెండే ఉన్నాయి. ఓకే. ఇప్పుడైతే మనము బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అయితే నేర్చుకుందాం. ఓకే. నెక్స్ట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే అల్లాయ్స్ చూద్దాం ఫస్ట్. అల్లాయ్స్ ఆర్ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్ ఆర్ ఏ మెటల్ అండ్ నాన్ మెటల్. ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి ఫలానా ఏంటిది అని అంటే ఎగ్జాంపుల్ మనం బ్రాస్ తీసుకుందాం. బ్రాస్ అనేటువంటి ఒక మిక్చర్ తీసుకుందాం. బ్రాస్ బయటికి రావాలి అని అంటే ఇక్కడ 30% ఆఫ్ జింక్ కలపాలి, 70% ఆఫ్ కాపర్ కలపాలి. అయితేనే ఒక మెటీరియల్ అనేది కొత్తగా బయటికి వస్తుంది. అంటే దాని పేరే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఏమంటామంటే అల్లాయిస్ అని అంటాం. అల్లాయిస్ ఆర్ ఏ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్, లేదా ఒక మెటల్ అలాగే ఒక నాన్ మెటల్. ఓకే. నెక్స్ట్ alloys cannot be separated into their components by physical methods. ఫిజికల్ మెథడ్స్లో అవి ఎప్పుడు కూడా సపరేట్ కాలేవు. ఎగ్జాంపుల్, బ్రాస్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ జింక్ అండ్ 70% ఆఫ్ కాపర్. రేపు క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే ఇలానే పడుతుంది. ఇది పక్కన పడేయండి. ఓకే. మనకు ఏమని ఇస్తారు ఆప్షన్లో? ఇవి 2 ఇస్తారు. ఇవి 2 దేనికి సూచిస్తుంది అని ఇస్తారు. ఓకే. ఆప్షన్ 1 బ్రాస్, ఆప్షన్ 2 ఐరన్, లేకపోతే ఇంకా అల్యూమినియం ఇలాగా ఇస్తారన్నట్టు. సో లేదంటే ఇక్కడ పర్సెంటేజ్ మారుతుంది. ఇక్కడ కాపర్ దగ్గర టిన్ వస్తుంది. అంటే 100% ఇలాగనే అడుగుతారు. సో మనము జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇది చాలాసార్లు అడిగారు. ఒక్కసారి చూద్దాం. ఓకే. బ్రాంజ్ అనేది కాపర్ ప్లస్ టిన్. కాపర్ అలాగే టిన్ ఈ 2 మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కలిపితే మనకు బ్రాంజ్ వస్తుంది. బ్రాంజ్ తెలుసు కదా, థర్డ్ ప్రైజ్. థర్డ్ ప్రైజా? ఫస్ట్ ప్రైజ్ గోల్డ్, సెకండ్ సిల్వర్, థర్డ్ బ్రాంజ్. ఓకే. ఆ బ్రాంజ్ అనేది థర్డ్ ప్రైజ్ తీసుకుంటారు. థర్డ్కి ఇగో ఈ ఏదైతే కాపర్ టిన్ ఉన్నాయి కదా, ఇలాంటి దాన్ని మిక్చర్ చేస్తూ యూజ్ చేసి బ్రాంజ్ అనేది క్రియేట్ చేస్తారు. బ్రాంజ్ ఈజ్ ద ఫస్ట్ అలౌడ్ టు బీ యూజ్డ్. ఇదే ఫస్ట్ అట. ఓకే. ఇలా ఈ మిక్చర్ అంటే ఈ మెథడ్లో అలోస్లో ఇదే ఫస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ బీన్ యూస్డ్ ఫ్రమ్ వెరీ యాన్షియంట్ టైం. అంటే యాన్షియంట్ టైం పురాతనం, అంటే మన తాత ముత్తాతల నుండి వచ్చేటువంటి ఏంటిది ఇది ఒక పద్ధతి. ఇట్ ఈస్ స్ట్రాంగ్ అలోయ్ అండ్ యూజ్డ్ టు మేక్ క్యానన్స్, గన్స్, స్టాచ్యూస్, వెజల్స్. ఓకే. ఈ ఏవైతే పద్ధతి ఉందో ఇది చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఎందుకోసం? మనం ఆల్రెడీ దీన్ని వెజల్స్, గిన్నె పాత్రలు మన ఉంటాయి కదా, వాటిని స్టాచ్యూస్. ఓకే. విగ్రహాలకు సంబంధించి ఉంటాయి కదా మన స్టాచ్యూ, అలాగా. నెక్స్ట్ గన్కి, నెక్స్ట్ క్యానన్స్కి, ఇవన్నిటికి కూడా ఆల్రెడీ యూస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ హెవియర్ దెన్ అల్యూమినియం. అల్యూమినియం కంటే ఇది హెవియర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాపర్ ప్లస్ టిన్ కలిపితే మనకు ఏమొస్తుంది? బ్రాంజ్ వస్తుంది. ఇది 100% అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి అలోయ్స్ అండ్ దేర్ ఏంటిది ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్. ఒక అలో ఇస్తారు, అది ఎలాంటి ఎలిమెంట్స్ నుండి వచ్చింది అనేది మనం ఒక్కసారి చూద్దాం.
ఇక్కడ స్టీల్ ఇచ్చారు. ఫస్ట్ స్టీల్ అనేది ఐరన్ అలాగే కార్బన్ 2 మిక్సప్ చేస్తే స్టీల్ వస్తుందండి. ఓకే, మనం డైరెక్ట్ ఓపెన్ వెన్ వి మిక్సప్ ఐరన్ అండ్ కార్బన్ we will get the third product which is called steel. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఐరన్ కార్బన్. ఓకే, నెక్స్ట్ ప్లస్ నికెల్ అండ్ క్రోమియం. ఓకే, దిస్ ఈస్ మెటీరియల్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ బ్రాంజ్, కాపర్ అండ్ టిన్. బ్రాస్ బ్రాంజ్, కాపర్ టిన్, కాపర్ జింక్. ఓకే, జింక్ అండ్ కాపర్. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ మీన్స్ మనము మ్యాక్సిమం అంటే నాకు కూడా తెలియదు 24 క్యారెక్టర్ అయినా 22 అట 20 ఐ థింక్ సంథింగ్ ఎంతో ఉంటాయని అంతగా నాకు కూడా టోటల్లీ తెలియదు. నేను కూడా ఇది ఈ చదవక ముందు ఏమనుకున్నా అంటే 22 క్యారెట్ అయినా 24 అయినా అరే టోటల్లీ గోల్డే కదా అది అని అనుకున్నా. బట్ కాదండి, ఇక్కడ గోల్డ్ ప్లస్ కొంచెం కాపర్ కూడా పర్సెంటేజ్ ఉంటుందట 22 క్యారెట్ గోల్డ్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డ్యూరేలియం. ఓకే, డ్యూరోలియం దీంట్లో అల్యూమినియం, బ్రాన్స్, మ్యాంగనీస్ అలాగే మ్యాంగనిజం. ఓకే, ఇవైతే మనకైతే మిక్సప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏంటిది మనకు ప్రీవియస్ 2019లో అడిగేటువంటి క్వశ్చన్ ఉంది. Tribal people have been using bronze to make many things since thousands of years. Bronze is still used in our houses. Select from the following most correct statement about bronze. It is mixture of copper, zinc and aluminium. Kaadu. It is mixture of copper and tin. Yes, okay. మరి బ్రాస్ అంటే ఏంటిది? కాపర్ అండ్ జింక్. సి ప్లస్ జెడ్ brass, C plus T bronze. Okay, it is an element like chromium and copper. Kadu, it is mixture of copper and brass. Kadu, second option is the right answer. So ఇలాంటి మంచి వీడియోస్ మీకు రావాలి అంటే ఇంకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్ who are preparing CTET and TG TET because we are providing from 3rd to 8th class English medium students ki free online classes. Okay, so please support and encourage to this channel for a good future. Okay, next ఇంకొక క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అమాంగ్ బ్రాన్స్. ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ లైక్ అల్యూమినియం, ఐరన్ అండ్ కాపర్. సో ఇది కాదండి. అసలు దానికి బ్రాంజ్ అంటే ఏంటిది? మనం ఏమంటాం చెప్పండి? బ్రాంజ్ ఈజ్ నథింగ్ బట్ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్, అంతే, ఇంకేం లేదు. ఇట్ ఈస్ మేడ్ బై మెల్టింగ్ కాపర్ అండ్ టిన్ ఇన్ ఏ ఫర్నెన్స్. ఎస్. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ 1000 of years. అవును. నెక్స్ట్ దట్ ఆబ్జెక్ట్స్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ ఆర్ మచ్ లైటర్ బట్ మచ్ స్ట్రాంగర్ దెన్ దోస్ మేడప్ ఆఫ్ అల్యూమినియం. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లైటర్ అట కానీ స్ట్రాంగర్ అట కాదు. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి మనం ఏమనుకున్నాం? జస్ట్ లైటర్ అని అనుకున్నాం. ఓకే, మళ్ళీ బట్ స్ట్రాంగర్ అని వచ్చిండు. సో అది కాదు. నెక్స్ట్ బ్రాంజర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ టూ మెటల్స్ ఆర్ కాపర్ అండ్ టిన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రాంజ్. బ్రాంజ్ అంటే ఏంటిది? కాపర్ ప్లస్ టిన్. బ్రాంజ్ ఈజ్ అన్ ఎలిమెంట్ లైక్ ఐరన్, సిల్వర్, గోల్డ్. నో, bronze is made up of melting copper and tin. Yes, bronze is very strong and is used in making canyons and statues. Yes. నెక్స్ట్ ఇక్కడ పక్కన మనకు వెజల్స్, గన్స్ ఇవి కూడా వస్తాయి. ఓకే, ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద యుటెన్సిల్స్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ ఆర్ లైటర్ అండ్ స్ట్రాంగర్. లైటర్ ఇచ్చిండు, మళ్ళీ స్ట్రాంగర్ ఎందుకు ఇచ్చిండు? మనం కన్ఫ్యూజ్ చేయడానికి.
సో దట్ then of aluminum. So this is also wrong answer. So only B and C is the right answer. నెక్స్ట్ అగైన్ ఇంకొకటి ఉంది, ఒకటి సేమ్ దాని మీదనే బ్రౌన్స్ మీదనే. సో ఇన్ని క్వశ్చన్స్ మనకు 2019-20 లోపే వచ్చాయి. ఆఫ్టర్ 2020 ఆల్సో సమ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ అబౌట్ దిస్ టాపిక్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ this basic of chemistry. Okay, next select the correct statement among bronze which was used in making big guns cannons found in the fort of Golconda. Okay, bronze is an element. Bronze is an alloy of copper and zinc. No, copper and zinc ki brass. Okay, next bronze is an alloy of copper and tin. So this is the right answer. Next, bronze is an alloy of copper and platinum. Platinum wrong. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యాసిడ్స్ అండ్ బేసెస్లో చూసుకున్నట్లయితే, acids and bases are two special kinds of chemicals. Almost all liquids are either acid or base to some degree. ఇక్కడ pH scale చూద్దాం ఒకసారి. What is pH scale? Scientists use something called a pH scale to measure how acidic or basic a liquid is. ఒక లిక్విడ్ అనేది ఎంత యాసిడిక్ ఉంది, ఎంత బేసిక్గా ఉంది అనేది మెజర్ చేయడానికి pH స్కేల్ ఓకే అనేది యూస్ చేస్తారు. ఇక్కడ 0 నుండి 14 వరకు ఉంటాయి దీని మీద పాయింట్స్. ఓకే, 7 ఈజ్ ద న్యూట్రల్ లైక్ ఏ డిస్టిల్డ్ వాటర్. ఓకే, న్యూట్రల్ ఉంటుంది, దీంట్లో ఎలాంటి యాసిడ్స్ అండ్ బేసెస్ ఉండవు. 7 మీద పోతే అంటే 8, 9, 10, 11, 12, 13, 14 ఇది ఏంటిది మనకు బేస్. 7 కింద ఉంటే యాసిడ్. ఓకే, స్టార్టింగ్లో 1 to 7, 1 to 6 యాసిడ్, 8 to 14 బేస్. ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే దొరికింది. దాంట్లో నుండి ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చో చూడండి. ఇఫ్ ఏ పర్సన్ కంటైన్స్ 1 పాయింట్ ఇన్ pH స్కేల్ అని అడుగుతారు. ఆప్షన్స్ ఏమని ఇస్తారంటే, దాని తర్వాత అతనుకున్నది ఏంటిది అని అడుగుతారు. బ్లీచా, సోపీ వాటరా, బ్లాక్ కాఫీయా, లేకపోతే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఆయనకు, ఇట్లా కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి చూసుకుందాం. 1 ఉంటేనేమో గ్యాస్ట్రిక్ యాసిడ్, 2 ఉంటేనేమో లెమన్ జ్యూస్. అంటే ఆ pH స్కేల్కి సంబంధించి ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ 1 and 1 ఎగ్జాంపుల్. ఓకే, వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 3 ఆరెంజ్ జ్యూస్, 4 టమాటో జ్యూస్, నెక్స్ట్ 5 బ్లాక్ కాఫీ, 6 యూరిన్. అంటే ఇవన్నీ కూడా యాసిడ్స్. నెక్స్ట్ సీ వాటర్, బేకింగ్ సోడా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అమోనియా సొల్యూషన్, సోపీ వాటర్ అండ్ బ్లీచ్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసిక్. ఓకే, నెక్స్ట్ pH is a number from 0 to 14. Yes, 0 to 7 are acids with 0 being the strongest and 6 being the weakest. ఇది మీద స్ట్రాంగ్ ఉంటుంది, ఇక్కడ వీక్ ఉంటుంది, ఇక్కడ వీక్ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, అట్లా అన్నట్టు. 0 కూడా చాలా స్ట్రాంగెస్ట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫ్రమ్ 7 to 14 ఆర్ ద బేసెస్ విత్ 14 being the strongest base. Okay, next, if a liquid has a pH of 7, it's neutral. This would be something like distilled water లాగా కొన్ని మెటీరియల్స్ అనేవి, కొన్ని థింగ్స్ అనేవి న్యూట్రల్ ఉంటాయి. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఇంపార్టెంట్ టాపిక్, నోట్ ఉంది ఒకటి. యాసిడ్స్ అండ్ బేసెస్ కెన్ హెల్ప్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్. అవి ఒకదానికొకటి అయితే న్యూట్రలైజ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ టేస్ట్ సోర్, బేసెస్ టేస్ట్ బిటర్. యాసిడ్ అట ఎట్లా ఉంటుంది, ఏ అంటే మనకు సోర్, బేసెస్ అంటేనేమో మనకు బిటర్. ఓకే, మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, బి ఇట్లా. ఇది ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటే ఇది ఆల్రెడీ దానికి అపోజిటే కదా. నెక్స్ట్ యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్, బేస్ టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ. నేను ఎక్కడ అంటే మనకు 7th, 8th క్లాసెస్లో ఫిజికల్ సైన్స్ చెప్పేటప్పుడు నేను ఒక కోడ్ చెప్పడం జరిగింది. ఏంటిది, యాసిడ్, ఓకే, బేస్,
ఇది చూద్దాం. ఇక్కడ ఏంటిదట బ్లూ టు రెడ్ అట. ఓకే. ఇక్కడ రెడ్ టు బ్లూనట. ఓకే. యాసిడ్ అంటే మనము ఏంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మనం కొంచెం బాగా రెడ్ రెడ్ అంటే డేంజర్, యాసిడ్ ఇస్ డేంజర్ అనుకో. అంటే రెడ్గా మారేది యాసిడ్, బ్లూగా మారేది బేస్. అంటే ఇక్కడ బి, ఇక్కడ బి, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ ట్రెడిషనల్ వేలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఏమేమి ఉంటాయో చూద్దాం. అవర్ బాడీస్ యూస్ యాసిడ్స్ అండ్ బేసెస్ టు, అవర్ స్టమక్స్ యూస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ టు హెల్ప్ డైజెస్ట్ ఫుడ్స్. ఓకే. మనం అన్నాం కదా గ్యాస్ట్రిక్, సేమ్ అలాగన్నట్టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో ఉంటుంది. ఎందుకు అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ చేయడానికి. నెక్స్ట్ మన బాడీలో అట యాసిడ్స్ ఉన్నాయి, బేసిస్ కూడా ఉన్నాయంట. నెక్స్ట్ దిస్ స్ట్రాంగ్ యాసిడ్ లైక్ ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా అండ్ హెల్ప్స్ టు కీప్ అస్ ఫ్రమ్ గెటింగ్ సిక్. ఇది మనకు సిక్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అవర్ మజిల్స్ ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్ వెన్ వి ఎక్సర్సైజ్. ఓకే. ఇక్కడ కండరం పట్టిందిరా అని అంటాం కదా, అలాగన్నట్టు ఏం యాసిడ్ అట, లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకటి, ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ద స్టమక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ డాష్ అండ్ ఎయిడ్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్, న్యూట్రల్ యాసిడ్, ఆల్కలీన్, అమోఫెరిటిక్. ఇక్కడ ఆల్కలీన్ మీన్స్ బేస్. ఓకే. మళ్ళీ అదేదో ఉన్నది అని అనుకొని బేస్ ఉన్నగా వచ్చేటువంటి ఏవైతే క్వశ్చన్ ఉందో దాన్ని కూడా మళ్ళీ మీరు పెట్టకుండా రాకండి. ఇగో చూడండి ఏంటిది, ఇది యాసిడ్ కదా, బ్లూ లిట్మస్ని రెడ్గా మారుతుంది, రెడ్ యాసిడ్, రెడ్ లిట్మస్ని బ్లూగా మారుతుంది, బ్లూ బేస్. ఓకే. నెక్స్ట్ ట్రెడిషన్, కల్చర్ అండ్ లాంగ్వేజెస్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కోసం. కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.